వెంటిక నాగార్జున సాగర్ డ్యాం నిర్వహణను కృష్ణా నది యాజమాన్య బోర్డు తాత్కాలికంగా తన ఆధీనంలోకి తీసుకుంది. నిన్న బోర్డు సభ్యుడు అజయ్ కుమార్, కార్యనిర్వాహక ఇంజనీర్లు రఘునాథ్, శివశంకరయ్య కలిసి సాగర్లోని 5, 7వ గేట్లను ఎత్తి ఏపీకి నీటిని విడుదల చేశారు. ఇక నిన్న రాత్రంతా 1000 క్యూసెక్కులు, ఇవాళ ఉదయం నుంచి రోజుకు 4 నుంచి 5000 క్యూసెక్కుల చొప్పున మొత్తగా 3.3 టీఎంసీలను సాగర్ కుడి కాలువ నుంచి ఏపీ తాగునీటి అవసరాల కోసం విడుదల చేయనున్నారు. 3.3 టీఎంసీల నీళ్లు వదలగానే కృష్ణా బోర్డు యంత్రాంగమే గేట్లను స్వయంగా మూసివేయనుంది. సాగర్ కుడి కాలువ నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేస్తూ కృష్ణా బోర్డు ఈ నెల 5న వాటర్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చింది. అయితే గత నవంబర్ 29న సాగర్ డ్యాంలో ఏపీ వైపు ఉన్న గేట్లను డ్యాంను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే 5 టీఎంసీల్లో 1.7 టీఎంసీలకు ఏపీ ఇప్పటికే బలవంతంగా తరలించింది. దీంతో మిగిలిన 3.3 టీఎంసీలను కేఆర్ఎంబీ విడుదల చేయనుంది. మరోవైపు నాగార్జున సాగర్ డ్యాం నిర్వహణపై చర్చించడానికి తెలుగు రాష్ట్రాల అధికారులతో కృష్ణా బోర్డు ఇవాళ ప్రత్యేకంగా సమావేశం కానుంది. సాగర్, శ్రీశైలం డ్యాంల నిర్వహణను తమకే అప్పగించాలని, అప్పుడే వివాదాలు ఉండవని బోర్డు కోరనున్నట్లయితే సమాచారం. అయితే నీటి వాటాలు తేలకుండా ప్రాజెక్టుల నిర్వహణను ఎలా అప్పగిస్తామని తెలంగాణ ప్రభుత్వం బోర్డు ముందు వాదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం నాగార్జున సాగర్ తాత్కాలికంగా తెలంగాణ నిర్వహణలో ఉంది. అయితే నీళ్లు ఎవరు విడుదల చేయాలనే అంశంపై సందిగ్ధం కొనసాగుతోంది. దీనిపై నిన్న ఉదయం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, నాగార్జున సాగర్ చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్ కృష్ణా బోర్డు చైర్మన్ శివనందన్ కుమార్ ను కలిశారు. చట్ట ప్రకారం నీటిని విడుదల చేసే అధికారం తమకే ఉందని, కుదరకపోతే కృష్ణా బోర్డు మాత్రమే నీటిని విడుదల చేయాలని మురళీధర్ స్పష్టం చేశారు. ఏపీ నీటిని విడుదల చేస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. దీంతో శివనందన్ కుమార్ హుటాహుటిన బోర్డు సభ్యుడు అజయ్ కుమార్ గుప్తా, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రఘునాథ్, శివశంకరయ్యను సాగర్ కు పంపించారు. ఇంటెంట్ ప్రకారం ఏపీకి నీటిని విడుదల చేయాలని నిర్దేశించారు. మరోవైపు మిగిలిన 3.3 టీఎంసీల నీటిని విడుదల చేసుకోవడానికి ఏపీ ప్రయత్నించగా సీఆర్పీఎఫ్ బలగాలు అడ్డుకున్నాయి. తాజాగా బోర్డు రంగంలోకి దిగి గేట్లను తెరిచింది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ పవన్. నాగార్జున సాగర్ డ్యాం నిర్వహణను కృష్ణానది యాజమాన్య బోర్డు తాత్కాలికంగా తన ఆధీనంలోకి తీసుకుంది. నిన్న బోర్డు అధికారులు సాగర్ లోని 5th and 7th గేట్లను ఎత్తి ఏపీకి నీటిని విడుదల చేశారు. నిన్న రాత్రి 1000 క్యూసెక్కులు, ఈ రోజు ఉదయం నుంచి ప్రతిరోజు 4 నుంచి 5000 క్యూసెక్కుల చొప్పున మొత్తంగా 3.3 టీఎంసీల నీటిని ఏపీ తాగునీటి అవసరాల కోసం విడుదల చేయనున్నారు. దీని తర్వాత కృష్ణా బోర్డు అధికారులే గేట్లను మూసివేయనున్నారు. సాగర్ కుడి కాలువ నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేస్తూ కృష్ణా బోర్డు ఈ నెల 5న వాటర్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చింది. అయితే గత నవంబర్ 29న సాగర్ డ్యాం లోని ఏపీ వైపు ఉన్నటువంటి గేట్లను ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 5 టీఎంసీలలో 1.7 టీఎంసీలను తరలించుకుంది. మిగిలిన 3.3 టీఎంసీలను కేఆర్ఎంబీ విడుదల చేయనుంది. అయితే సాగర్ డ్యాం నిర్వహణపై తెలుగు రాష్ట్రాల అధికారులతోని కృష్ణా బోర్డు ఈ రోజు ప్రత్యేకంగా సమావేశం కానుంది. శ్రీశైలము, అదేవిధంగా నాగార్జున సాగర్ వీటి నిర్వహణ తమకే అప్పగించాలని, దానివల్ల వివాదాలు ఉండవని బోర్డు కోరనున్నట్టు సమాచారం. అయితే నీటి వాటాలు తేలకుండా ప్రాజెక్టు నిర్వహణ ఏపీకి లేదంటే బోర్డుకి ఏ విధంగా అప్పగిస్తామని తెలంగాణ ప్రభుత్వం వాదించనుంది. దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ వచ్చే విధంగా బోర్డు ఇరు రాష్ట్రాల అధికారులతో ఈ రోజు సమావేశం కానుంది. ఇది ఈ రోజు కొలిక్కొస్తుందా లేదంటే ఫర్దర్ గా దీనిపై మరోసారి చర్చించాల్సినటువంటి అవసరం వచ్చే అవకాశం ఉందా? ఈ రోజు సాయంత్రం తెలియ అవకాశం.